ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. మనసారా పూజించి ఆరాధిస్తా, పడాలి. భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా, చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను సంతోషగానాలను ఆలాపిస్తా. పాడాలందరూ సంతోషగానాలను ఆలాపిస్తా. అందరూ నిన్న నేడు ఉన్నవాడు నీవు. అందరూ పాడదాం. ఆశ్చర్య కార్యములు చేసేవాడు నీవు. అందరు పడాలి. నిన్న నేడు ఉన్నవాడు నీవు. ఆశ్చర్య కార్యములు చేసేవాడు నీవు. ఎవరైనా పరమ తండ్రి నీవే గొప్ప దేవుడవు. ఎవరైనా యేసు తండ్రి నీవే గొప్ప దేవుడవు. నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు. ఎవరు బిడ్డగా? యేసయ్య బిడ్డగా నన్ను మార్చుకున్నావు. అందరు కలిసి మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా. చదువుదాం. భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా, చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను స్వర్గతి సంతోషగానాలను ఆలాపిస్తా. సంతోషగానాలను ఆలాపిస్తా. చదువుదాం. గట్టిగా రక్షణ కొరకై లోకానికి వచ్చావు. అందరూ పడాలి. సాతాన్ని ఓడించిన విజయశీలుడవు. ఎందుకు వచ్చాడు ఆయన? రక్షణ కొరకై లోకానికి వచ్చావు. సాతాన్ని ఓడించిన విజయశీలుడవు. ఓడించేసాడు. మరణము గెలిచి తిరిగి లేచావు. మరణము గెలిచి తిరిగి లేచావు. అందరూ పడాలి. యేసే మార్గము సత్యము జీవము. ఎవరు? యేసే మార్గము సత్యము జీవము. చప్పట్లు కొడుతూ మనసారా పూజించి ఆరాధిస్తా. భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా. చప్పట్లు కొట్టి నిన్ను చప్పట్లు కొట్టాలి.
స్తోత్రాలు చేసి నేను సంతోషగానాలను ఆలాపిస్తా. స్వాగత పదం. సంతోషగానాలను ఆలాపిస్తా. పర్లేదు. సంతోషగానాలను ఆలాపిస్తా. సంతోషగానాలను 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 లేచిన ఆరాధిద్దామండి దేవుణ్ణి. చప్పట్లు కొడుతూ భజనలు చేస్తూ ఆరాధిస్తాను. పాడేటప్పుడు చప్పట్లు కొడుతూ భజనలు చేస్తూ దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎంతమంది ఇక్కడ సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఇప్పుడు కొంచెం సంతోషం వచ్చినట్టు ఉంది, కానీ ఇంకా పరిపూర్ణంగా రావాలి. అందరూ కలిసి పాడదామండి గట్టిగా. పక్కన చప్పట్లు కొడతారా చూడండి. రెడీ? సిద్ధపడ్డారా? మనసారా పూజించి నిన్న ఆరాధిస్తా. భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా. చప్పట్లు కొట్టి నిన్ను చప్పట్లు కొడదాం. స్తోత్రాలు చేసి నేను సంతోషగానాలను ఆలాపిస్తా. పాడండి గట్టిగా. సంతోషగానాలను ఆలాపిస్తా. చప్పట్లు కొడదాం. చేతులు పైకెత్తి. నేడు ఉన్నవాడు నీవు. అవును, ఆశ్చర్య కార్యములు చేసేవాడు నీవు. ఎవరైనా నిన్న నేడు ఉన్నవాడు నీవు. ఆశ్చర్య కార్యములు చేసేవాడు నీవు. దేవుడవు పరమ తండ్రి, నీవే గొప్ప దేవుడవు. నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు. ఎవరు బిడ్డగా? యేసయ్య బిడ్డగా నన్ను మార్చుకున్నావు. మనసారా అందరూ కలిసి పడాలి. మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా. భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా. చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను సంతోషగానాలను ఆలాపిస్తా. సంతోషగానాలను ఆలాపిస్తా. సంతోషగానాలను అందరూ పడాలి. చేతులు పైకెత్తి అందరూ సంతోషగానాలను ఆలాపిస్తా. గట్టిగా ఉన్నాం. సంతోషగానాలను ఆలాపిస్తా. యేసు నీవే స్తుతి స్తుతి స్తోత్రం. యేసు నీవే స్తుతి స్తుతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నిలబడి ఉండగానే మీ బైబిల్ చూపించాలని కోరుతున్నా అండి. ఎక్కడెక్కువ ఉన్నాయి? రాజమండ్రిలోనా, ఒంగోలులోనా, మచిలీపట్నంలోనా, భీమవరంలోనా, విశాఖపట్నంలోనా, కర్నూలులోనా, బళ్ళారిలోనా? కలకత్తాలో ఎక్కువ లేవు. మొన్న వెళ్ళాను కానీ కలకత్తాలో బైబిళ్ళు లేవు, చాలా తక్కువ అక్కడ ఉన్నవారికి. కానీ మన మంచి తెలుగు భాషలో మీ బైబిల్ తెరిచి బాగా చూపించండి.
బాగా తెరిచి చూపించండి. తలుకు అంటున్నాయి. హారిజన్ లైట్ల కంటే మీ బైబిలే దగ మెరుస్తున్నాయి. బైబిల్ కింద ఉన్న ముఖాలు కూడా ప్రకాశంగా ఉన్నాయి. బైబిల్లో నీళ్ళే కొంచెం ఒకలాగా దిగాలుగా ఉన్నారు. మీరు అర్జెంటుగా బైబిల్ కొనుక్కోండి. మీరు ఈ బైబిల్ను చదవండి, ధ్యానించండి, ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. కొంచెం మీ బైబిల్ ఇలాగా ఊపుతారా? పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, అనుదినంబు చదువుడి, నెనరుతోడ చదువుడి, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు. దింపకండి. నాతో పాటు మాటలు చెప్పండి. ఇది నా దేవుని వాక్యం, ఇది నన్ను బ్రతికిస్తుంది, ఇది నన్ను బలపరుస్తుంది, ఇది నన్ను ఆదరిస్తుంది, ఇది నాకు జ్ఞానోదయం కలుగజేస్తుంది, ఇది నా యేసయ్య దగ్గరకు నన్ను నడిపిస్తుంది, నేను వెళ్ళే పరలోక రాజ్యాన్ని గురించి నాకు తెలియజేస్తుంది, మరణం తర్వాత నా బ్రతుకు గురించి నాకు తెలియజేస్తుంది. ఈ లోకంలో ఈ వాక్యము నా పాదాలకు దీపంగా ఉంది. నీ వాక్యము నాకు పొక్కిసంలాగా ఉంది. నా దేవుని వాక్యం నాకెంతో ఇష్టం. నేను అనుదినం చదువుతా, ధ్యానిస్తా, అనుసరిస్తా, దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తా. ఆమేన్. నా బైబిల్ అంటే నాకెంతో ఇష్టం. మీ బైబిల్ని ఒకసారి మీ గుండెలకు హత్తుకోండి. ఒక్కసారి మీ బైబిల్ని ముద్దు పెట్టుకోండి. ఇప్పుడు కూర్చోండి. బైబిల్లో అపోస్తలుల కార్యాలు మొదట తీసిన వాళ్ళు ఎవరో? అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం మొదటగా తీసిన వాళ్ళు ఎవరో తీసి చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో బైబిల్ చదివే వాళ్ళు వీళ్ళందరూ. బైబిల్లో అపోస్తల కార్యాల ఆదికాండం పక్కనే లేదని వీళ్ళకి తెలుసు. వెరీ గుడ్. ఇంకా కొందరు ఎతుకుతున్నారు, బైబిల్ అంతా తిప్పుతున్నారు, ఎక్కడ కనపడలే. అపోస్తలుల కార్యమా అంటే ఏంటి అసలు, అది ఎక్కడుంటుంది అది అనుకుంటున్నారు. వందనాలు. దింపండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 27వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. ఇక్కడ అపోస్తలుల కార్యముల్లో యేసుక్రీస్తు మరణ పునరుద్ధానముల తర్వాత జరిగినటువంటి పరిశుద్ధాత్మ కార్యాలను, పరిశుద్ధాత్ముడు జరిగించినటువంటి అద్భుత కార్యాలను, స్వస్థతలను, మరి ముఖ్యంగా నూతన జన్మ అనుభవాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకమును, దేవుని ఆత్మ కార్యాలను, ఎందు నిమిత్తమైతే యేసుక్రీస్తు సిలువలో మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై ఉన్నాడో ఆ కారణము నెరవేరినట్లుగా పరిశుద్ధాత్ముడు, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆదరణకర్తను పంపిస్తాను అని ప్రభువు చెప్పిన పరిశుద్ధాత్మని కార్యాలను చదువుతూ ఉన్నాం. ఎన్నో అద్భుతాలు మీరు అపోస్తలుల కార్యాలు మళ్ళీ మళ్ళీ చదవండి. ఎన్ని రీతిలుగా, ఎన్ని రకాలుగా ప్రభువు మనుషుల్ని మార్చాడో, ఎలాగూ తన మహిమార్థమై వాడుకున్నారో మీరు గుర్తిస్తారు. ఇక్కడ 16వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటకపరిచినందున వారు పుగ్రియా, గలతీయా ప్రదేశముల ద్వారా ముసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసినియా దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనున్నట్లుగా రాత్రివేళ పౌనులకు దర్శనము కలిగెను. ఏ ఊర్లు ఉన్నాయిలేండి, ఆ ఊర్లు మీరు మ్యాప్లో చూస్తే తెలుస్తాయి. ఒక్కొక్కసారి ఒక దేవుని సేవకులు మేము ఇలాంటి మీటింగులు పెట్టాల్సి వచ్చినప్పుడు ఏ ఊర్లో జనం ఎక్కువ వస్తారా, ఏ ఊర్లో డబ్బులు ఎక్కువ వస్తాయా, ఏ ఊర్లో అన్నీ సులభంగా ఉంటాయా, సౌఖ్యంగా ఉంటాయా అని ఆలోచన చేయమండి. ప్రభా ఎక్కడ పెట్టమంటావు ఈ సంవత్సరం మీటింగ్లని మేము 6 నెలల ముందు నుంచే ప్రార్థన చేయటం మొదలు పెడతాం.
ప్రార్థన చేస్తూ కొన్ని ఊర్లు రాసి పెట్టుకుంటాం. ప్రభా, ఈ ఊర్లన్నిటి మీద మాకు భారం కలుగుతుంది, నీ చిత్తం ఏది నువ్వు నడిపించు అన్నప్పుడు దేవుడు చూపించిన ఊర్లకు మేము ప్రయాణం అవుతూ ఉంటాం. ఇలాంటి మీటింగ్ జరిపించడం ఈరోజు అనుకున్నది కాదు. ఇంచుమించు 6 నెలల నుంచి మేము ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చాం. ఆ రోజుల్లో దేవుని చిత్తం తెలుసుకోవడం, దేవుని చిత్తానుసారంగా సేవ చేయటం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా ఉంది. ఈ రోజున సేవ చేయటం అంటే చాలామందికి ఆతృత ఉంది, కానీ నేను కొంతమందిని సేవ చేద్దాం అనుకుంటున్నాను అన్నవారిని అడుగుతాను, సేవ అంటే ఏంటి అని. సేవ అంటే ప్రసంగాలు చేయటమనో, సేవ అంటే టీవీ ప్రోగ్రాములు ఇవ్వటమనో, సేవ అంటే చర్చిలు కట్టడమనో ఈ రోజున చాలామంది అనుకుంటూ ఉన్నారు. అది ఎక్కడ కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఎక్కడ సేవ చేయాలి, ఎప్పుడు సేవ చేయాలి? దేవుని యొక్క సమయంలో సమస్తము సమకూడి జరుగునట్లుగా దేవుని చిత్తాన్ని ఎరగాలి. ఇక్కడున్న విశ్వాసులందరూ మీ జీవితంలో దేవుని చిత్తము చేయటం నేర్చుకున్నారా? మీ ఇష్టము కాకుండా మీరు దేవుని చిత్తాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని చిత్తం తెలుసుకోవటం ఎలా అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఎంతమందికి మీకు దేవుని చిత్తం తెలుసుకోవాలని ఉంది? మీ వివాహాల విషయంలో, ఇల్లు కట్టుకునే విషయంలో, ఉద్యోగాల విషయంలో, ఇదిగో పాస్ అయిన వాళ్ళు కెరియర్లో ఇంటర్మీడియట్ అయిన తర్వాత డాక్టర్ చదవాలా, ఇంజనీరింగ్ చదవాలా, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలా, ఐఐటికి వెళ్ళాలా, ఐటీఐకి వెళ్ళాలా, దేని చదవాలి, ఏ ఊర్లో చదవాలి, ఎక్కడికి వెళ్ళాలి, చైనాలో చదవాలా, ఇండియాలో చదవాలా, ఏంటి అనేది ఎంతమంది దేవుని చిత్తాన్ని తెలుసుకొని చేస్తున్నారు? అలాంటి విషయాల్లో దేవుని చిత్తం తెలుసుకోవాలని ఎంతమందికి ఆశ ఉందో చేయి చూపించండి. అందరికీ ఆశ ఉంది. ఎంతమంది దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతున్నారో ఏమనుకోకుండా చేయి చూపించండి. చేయటం లేదు. పాస్టర్ గారులు మాత్రం చేయెత్తుతున్నారు. దేవుని చిత్తం తెలుసుకోవాలన్నప్పుడు నేను చెప్తున్నాను, కిటుకులు సులభమైన పద్ధతులు. మొట్టమొదట నీ మనసులో ఉన్న నీ సొంత చిత్తం, నీ సొంత ఇష్టం తీసివతలు పడేయాలి, ఖాళీ చేసేయాలి. నువ్వేదన్నా ఒకటి అనుకోని ప్రభా అద్దయిచేయి అదే 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 అంటే నీకు దేవుని చిత్తం తెలియదు. మొదట నీ హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. రెండవది, దేవుని చిత్తం తెలుసుకోదలుచుకున్నవాడు దేవుడు ఏమి చెబితే అది చేస్తానో, దేవుని చిత్తమని ఇది నా చిత్తమని దేవుడు నాకు తెలియజేస్తే అది ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఆ దేవుని చిత్తం నేను చేస్తాను అన్న తీర్మానం చేసుకుంటేనే దేవుని చిత్తం చెప్తాడు. దేవా చిత్తం చెప్పన్నాక ఇదైతే నేను చేయలేను ప్రభా అంటావని ముందే తెలుసు ఆయనకి. అందుకు నీకు చెప్పడం, నువ్వంటే దేవుని చిత్తం చేయమని మనకు సులభంగా ఉంటే, మనకు అనుకూలంగా ఉంటే ఓకే, కాకపోతే నో అట్లా అన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని చెప్పడు. కాబట్టి నాకు ఏది చెప్పినా దేవుడు నేను చేస్తానన్నప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటావు. మూడవది, దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నవాడు కనిపెట్టాలి. కంగారుగా దేవుని చిత్తం చెప్పరు. కొంతమంది బ్రదర్స్ నా దగ్గరికి వస్తారు, కాబట్టి అన్నయ్య అంటారు నన్ను అందరూ. పాస్టర్ గారు ఎవరు అంటారండి, ఇంచుమించు 60 ఏళ్ళ ముసలమ్మ, 70 ఏళ్ళ ముసలమ్మ గారు, 80 ఏళ్ళ ముసలమ్మ గారు అన్నయ్య అంటది. అప్పుడే పుట్టిన 2 ఏళ్ళ పాప కూడా అన్నయ్య అంటది. అందరికీ అన్నయ్య. నేను చాలా సంతోషం. మేము అలాంటి పరిచర్య చేసుకుంటూ 2-3 జనరేషన్స్ చెన్నైలో ఉన్న పిల్లలు 3 శతాబ్దాలుగా లేక వారి పిల్లలకు నేను పాస్టర్గా ఉన్నాను. కానీ వాళ్ళందరూ నన్ను ప్రేమతో ఒక అన్నగా భావిస్తారు. ఒక స్వతంత్రం మాకుంది. చాలామంది నాతో చెప్తుంటారు, అన్న ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నానన్న, మంచి ఆఫర్ వచ్చిందన్న, అర్జెంటుగా చెప్పన్నా దేవుని చిత్తమా కాదు, నిలబడి ఉన్నారన్న, అక్కడ వెళ్ళి చెప్పి రావాలి. ఇప్పుడు నేను తొందరగా చెప్పనా అంటే నేను చెప్తాను, తొందరగా చెప్తాను కుదరదయ్యా. దేవుని చిత్తం తొందరగా చెప్పేది కాదు. దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేసి కనిపెట్టి దేవుడు చెప్పినప్పుడు చేయడానికి నువ్వు సిద్ధపడ్డప్పుడే దేవుని చిత్తాన్ని చేయగలవు. కంగారులో పడ్డవాళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటారండి. కంగారుగా డెసిషన్స్ తీసుకోకండి. ఆతరబోతరగా డెసిషన్స్ తీసుకోకండి. మా సంఘంలో ఒక చట్టం ఉందండి. ఏ విశ్వాసి కూడా, ఈవెన్ నేను కూడా, ఏదైనా ఒక ప్రయాణం చేయాలన్నా, ఒక మీటింగ్కి వెళ్ళాలన్నా, ఒక టీవీ ప్రోగ్రాం చేయాలన్నా, ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేయాలన్నా, ఒక ఛానల్ మానాలన్నా, ఒక వస్తువు కొనాలన్నా మందిరానికి, ఏదైనా సరే ప్రార్థన ఉపవాస ప్రార్థనలో పెట్టి
ప్రార్థన చేసిన అందరికీ చెప్పి ప్రార్థన చేశాక కానీ ఒక నిర్ణయం తీసుకోము. అందుకే దేవుని కృపలో దేవుని చిత్తములో చేసినది నిరంతరం ఉంటుందండి. దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తములో చేసిన దాంట్లో కూడా కష్టాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. కానీ దేవుని చిత్తములో సఫలీకృతం అవుతాం, ఆశీర్వాదం ఉంటాం, అనేకమైన దీవెనలు పొందుతాం. ఎప్పుడు దేవుని చిత్తం అన్నప్పుడు నీ కాగితం మీద నువ్వు ఒక పెద్ద లిస్ట్ రాసేసుకొని, ప్రభా ఇలా అనుకుంటున్నాను, అలా అనుకుంటున్నాను, ఇవన్నీ నాకు చేసి పెట్టిన ఆయన, ఇది నీ చిత్తం చేయి ప్రభా, ఇది నీ చిత్తం అని అనుకుంటున్నాను అని నువ్వు పేపర్ మీద రాసి, ప్రభా నాకు రబ్బర్ స్టాంప్ వేసి గ్రాంటెడ్ అని రాసి అయ్యా అనేది దేవుని చిత్తం కనుగొనడం కాదు. కొంతమంది దేవునికి ఆప్షన్ ఇస్తారు. ప్రభా రాజమండ్రి పొమ్మంటావా, ఒంగోలు పొమ్మంటావా, నువ్వు ఎక్కడికి వెళ్ళబెట్టి అక్కడికి వెళ్తాడైనా, రాజమండ్రి ఒంగోలు, నువ్వు ఎక్కడికి వెళ్ళబెట్టి అక్కడికి వెళ్తాడైనా, రాజమండ్రి, ఎక్కడికి వెళ్ళి వెళ్తాడంటే రాజమండ్రి ఒంగోలు అంట, మళ్ళీ ఇంకెక్కడికి వద్దంట. ఏంటండి అలాగ రెండిచ్చి 2 ఏళ్ళు పెట్టుకొని 1 ఏళ్ళు పెట్టుకోమంటారు చూడండి మన దేశంలో. అట్లా దేవునికి ఆప్షన్ ఇస్తారు. అది దేవుని చిత్తం తెలుసుకోవటం కాదు. నువ్వు ఒక ఖాళీ తెల్ల పేపర్ తీసుకొని వెళ్ళి, ప్రభా నీ చిత్తం ఏంటి నా జీవితం పట్ల, నీ ప్రణాళిక ఏంటి నా జీవితం పట్ల, నీ ఉద్దేశం ఏంటి నా కొరకు, నాకు రాసినైనా నాకు చెప్పు ప్రభా, ఇదిగో దాసుడు ఆలకించుచున్నాడు అని నేను ఒప్పుకుంటాను, నీ చిత్తమే సిద్ధించిన గాక అని నేను సమర్పించుకుంటాను అన్నవాడు దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాడు. మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నారంటే మీరు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోలేదని అర్థం. ఆనాడు సేవలో పౌలు శీలలు ఒక సేవకు వెళ్ళాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆసియాలో చెప్పొద్దు అన్నాడంట. సరే అక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళి కనిపెడితే అక్కడ వాళ్ళకి ఒక రాత్రి వేళ దర్శనం వచ్చింది. మాసిదోనియా నుండి ఒక ఆయన వచ్చి, మా ఊరు వచ్చి వాక్యం చెప్పండి, మాకొచ్చి సహాయం చెయ్యండి అని రాత్రి వేళ దర్శనంలో కనబడిందట. అవును, ఈ రోజుకి రాత్రి వేళ దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కానీ దర్శనాలన్నీ నమ్మకండి. నీవు ఎక్కువ ఆలోచిస్తూ పడుకుంటే నీ విస్తారమైన పనుల వలన స్వప్నము పుట్టును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎక్కువ ఏదో ఆలోచించుకుంటుంటావో అదే నీ కళలోకి వస్తుంది. నువ్వు డబ్బయ్యా, డబ్బయ్యా, డబ్బేసయ్యా, డబ్బు నాయనా, ఆమెనయ్యా అని పడుకున్నావు అనుకో, నీ రాత్రి కళలో కట్టల డబ్బులు నీ ముందు ఉంటాయి. అబ్బా ఏసై దర్శనం చూపించాడు, కట్టలు నాకు ఇస్తాడు అనుకుంటావు. కాదు, ఏసై కాదు చూపించింది, నీ బుర్రలో తిరుగుతున్న నీ ఆలోచనలే నీకు కళలుగా కనపడ్డాయి. ఏమంటే ఏసయ్య దర్శనం ఇస్తే అది దేవుని వాక్యంతో సరిపడిగా ఉంటుంది. వాక్యం తెలిస్తే ఒక దర్శనం కానీ ప్రవచనం కానీ ఎవరన్నా చెబితే అది వాక్యానుసారంగా ఉందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. వాక్యానికి విరుద్ధంగా ఉందంటే అది కేవలం సాతాను సంబంధమైనది. ఈరోజు చాలామంది మోసపోతున్నారు. అయినా ఎందుకు ఆతృత నాకు తెలియదు. చాలామంది విశ్వాసులు ఈ దినాల పాస్టర్ గారు ప్రార్థన చేసి మాకు మేలు జరుగుద్దో కీడు జరుగుద్దో చెప్పండి అని నాకు కూడా రాస్తుంటారు ఉత్తరాలు. నేను ఎక్కడ చెప్పేదమ్మా, నేను దేవుణ్ణా, నీ కాలగతులు దేవుని చేతుల్లో ఉన్నాయి, దేవుణ్ణి అడుక్కో అని చెబుతాను నేను ఒక్కోసారి. ఏమండి ఈ రోజున కళలో దేవుడు మాట్లాడతాడు, కానీ ఆ కళ వాక్యంతో నిరూపించబడుతుంది. ఆ దినాల్లో మాట్లాడాడండి. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతోలో మాట్లాడాను. ఎప్పుడండి? పూర్వకాలంలో నానా సమయములలో నానా విధములుగా మాట్లాడాడు. నానా విధములుగా ఆనాడు యాకోబుతో కలలో మాట్లాడాడు. ఆ రోజు అబ్రహాముతో మోషేతో నేరుగా మాట్లాడాడు, ముఖాముఖిగా స్నేహితుడు మాట్లాడినట్లుగా. ఆనాటి ఇశ్రాయేలు జనాంగములతో ప్రవక్తలతో మాట్లాడాడు. ఈ రోజున మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇవాళ కుమారుని ద్వారా దేవుడు మాట్లాడతాడు మనతోటి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించను. ఎవరో యేసు ప్రభు. ఎవరండి? ఆది యందునున్నాడు యేసు ప్రభు. పుట్టి 2000 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిందంటారు, కానీ ఆయన ఆది నుండి ఉన్నాడు. మన స్వరూపంలో మన ఆకారంలో చేయదు అన్నప్పుడే ఆయన ఉన్నాడు. ఆది నుండి ఉన్నాడు ఆయన. వాక్యము వాక్కు అనే ఆయన కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా మన దగ్గరకు వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు. ఈరోజు యేసుక్రీస్తు మాట్లాడే దేవుడిగా ఉన్నాడు.
ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, నీ మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నవాడు తన హృదయాన్ని ఖాళీ చేసుకొని మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెడితే స్పష్టంగా ఆయన చిత్తాన్ని తెలుసుకుంటారు. ఆయన చిత్తంలో చేసిన సేవలో గొప్ప ఆశీర్వాదం ఉంటుందండి. నా సేవలో ఫలితం లేదండి, నా సేవలో ఆత్మలు రక్షించబడటం లేదండి, నా సేవలో అభివృద్ధి లేదండి, నేను సేవ చేస్తున్నాను కానీ నాకు తృప్తి లేదండి, నేను సేవ చేస్తున్నాను కానీ ప్రయోజనం లేదు, నేను మళ్ళీ ఉద్యోగం చేసుకుంటున్నామండి అని అనేకులు అంటానికి కారణం ఏంటంటే వారి సేవ దేవుని చిత్తములో లేదన్నమాట. దేవుడి దర్శనంలో పిలిచినప్పుడు ఒక వ్యక్తి వచ్చి పిలిచినప్పుడు కొంతమంది వచ్చి మా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, మా ఊరు రండి అయ్య గారు, మా ఊరు రారా అని చాలామంది అడుగుతుంటారు. నేను అది అవును కదా, ఇది దేవుడు ఈ బ్రదర్ ద్వారా వీరి ఊరికి వెళ్ళాలి అని తెలియజేస్తున్నాడు కాబోలు అని చెప్పి నెక్స్ట్ ఇయర్ ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తమైతే వస్తామని చెప్తున్నాం. అలాగే దేవుని చిత్తంలో అనేక స్థలాలకు ఎవరో ఒకరు పిలిచిన మూలానే మేము వస్తున్నాం, అడిగిన మూలానే వస్తున్నాం. ఆ అడిగిన విషయం దేవుని సన్నిధిలో పెట్టి దేవుడి చిత్తమని తెలుసుకున్న మూలానే నడుస్తున్నాం. కాబట్టే దేవుని దీవెన చూస్తున్నాం. మాసిదోనియాలోకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మాసిదోనియా రమ్మంటే అదొక క్యాపిటల్ సిటీ. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అక్కడ సంఘాలు లేవు, ఏమీ లేవు. ఆ సముద్ర పొడ్డున ప్రార్థన చేసుకోవడానికి పౌలు వెళ్తుంటే అక్కడ కొంతమంది స్త్రీలు ప్రార్థన చేసుకుంటున్నారంట. వారికి నిజదేవుడు ఎవరో తెలియదు. సత్యాన్వేషణలో ఉన్న స్త్రీలు, వాళ్ళు దైవాన్వేషణలో ఉన్నారు. వాళ్ళని చూడగానే పౌలు నోరు విప్పి యేసుని గురించిన సువార్తను చెప్పాడు. యేసు ప్రభు మాటలు చెబుతుండగానే దేవుడు లుదియా హృదయము తెరచను గనుక ఆయన చెప్పిన మాటల యందు లక్ష్యముంచింది. ఆ మాట లుదియా అని ఒక వస్త్రాల వ్యాపారస్తు, వస్త్రమని కొందరు లేక ముగ్గని కొందరు చెప్తున్నారు, ఒక వ్యాపారస్తురాలు ఆమె హృదయంలో ఆ మాట గుచ్చుకొని ఆమె హృదయం తెరవబడి యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించింది. చాలు. ఎంతమంది వచ్చారు సభలకన్నది ముఖ్యం కాదు, ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది మేలు పొందారు. 1,000,000 మంది వచ్చి 1,00,000 మంది మారితే ప్రయోజనమేముంది? 100 మంది వచ్చి ఒకళ్ళు మారితే ప్రయోజనమేముంది? వచ్చిన 100 మంది మారితే చాలు. ఆ లుదియా హృదయం తెరవబడింది. ఆమె ఎంత మంచి విశ్వాసంలోనికి వెళ్ళిందంటే ఇంటి వారికి వెళ్ళి సాక్ష్యం చెప్పి ఇంట్లో ఉన్న భర్తను, వారి బిడ్డలను, అత్తమామలను, తల్లిదండ్రులను, ఇంటి వారందరినీ ప్రభు దగ్గర తీసుకొచ్చింది, బాప్తిసం ఇప్పించింది. నా ఇల్లు నేను విశ్వాసము కలిగిందానని మీరు నమ్మితే నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, నా ఇంటిని ఒక ప్రార్థనా స్థలంగా చేయండి అని ఆ లుదియా ఇల్లు ఒక ప్రార్థనా మందిరంగా మారిపోయింది. మందిరాలు డబ్బులు ఇచ్చి కొనాల్సిన అవసరం లేదు. ప్రతి వాని ఇల్లు ఒక మందిరమే. నీ ఇల్లు ఒక మందిరం. నీ ఇంట్లో దేవుడు నివసిస్తున్నాడు. నీ ఇల్లు నీ చుట్టుపక్కల ఉన్న వారికి ఒక ఆలయంగా ఉండాలి. అంటే ఆ రోజుల్లో యెరూషలేములో ఒక్కచోటే ఆలయం ఉండేది, కానీ ఇప్పుడు ఎక్కడ 2, 3 నానామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానన్నాడు. నీవు రక్షించబడ్డ విశ్వాసివైతే నీ ఇల్లు ఒక ప్రార్థనా స్థలంగా మారాలి. మా నాన్నగారు ఒక డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసేవారు. మారు మనసు పొందని పరిస్థితుల్లో కాకినాడలో చచ్చిపోదామనుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన్ని మార్చాడు. ఆ తర్వాత ఆయనకి నెల్లూరు ట్రాన్స్ఫర్ అయిపోయింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు నాకు సరైన సహవాసం లేకపోతే, వాక్యం లేకపోతే నేను ఆత్మలో బలపడలేనే, నేనేం చేయాలని ప్రార్థన చేసినప్పుడు నీ ఇల్లే ఒక మందిరంగా చేసుకోమన్నారు. మేము 8 మంది పిల్లలు. నేను అప్పటికే దేవుని సేవకు అప్పగించారు. మా తమ్ముళ్ళు చెల్లెలు 7 ఉన్నారు. అందరినీ కూర్చోబెట్టి ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ మొదలుపెట్టాడు. కుటుంబ ప్రార్థనలో ఇంగ్లీష్ కోరసెస్ పాడుతూ బైబిల్ పఠనం చేస్తుంటే పక్కింటోళ్ళకి వినపడేది ఆ శబ్దం. పక్కింటోళ్ళు వచ్చి కూర్చునేవాళ్ళు, పొరుగింటోళ్ళు వచ్చి కూర్చునేవాళ్ళు, ఆయన కొలీగ్స్, ఆఫీసర్స్, తోటి ఇంజనీర్స్ వచ్చి కూర్చునేవారు, యవనస్తులు వచ్చి కూర్చునేవారు. ఆ ఇంట్లో ఆ హాల్ అంతా ఒక మందిరం అయిపోయింది. అది ఎక్కువైపోయారు. ఆ వరండాలో ఒక పందిరేసి అక్కడ ప్రతి ఆదివారం మీటింగ్ మొదలుపెట్టాడు. 200 మంది కూడి, ఎంతోమంది యవనస్తులు, ఆఫీసర్సు. ఆయన ఒక ఆఫీసర్గా ఉన్నాడు కాబట్టి ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నవారికి ఆయన లంచం తీసుకొని త్రాగుడు తాగని, పేకాడని ఒక నిజ క్రైస్తవుడిగా జీవిస్తున్నందున ఆయన సాక్ష్యం అనేకులకు ఆశీర్వాదకరమైంది. చివరికి ఇప్పటికీ నెల్లూరులో ఒక సహవాసం, ఒక చర్చి కట్టబడింది. కుటుంబ ప్రార్థనగా ప్రారంభించిన ఆ పరిచర్య. మా నాన్న ఫుల్ టైం వర్కర్ కాదు, ఆయన ఉద్యోగం చేస్తూ చేశాడు. ఆయన ఉద్యోగం చేస్తూ తన ఇంటిని సాక్షిగా మార్చడం వలన అనేక ఆత్మలు రక్షించబడ్డారు. నీ ఇల్లు ఒక దేవాలయంగా మార్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? ఎంతమంది ఇళ్ళలో కుటుంబ ప్రార్థన ఉందో చేయి చూపించండి. ఎంతమంది కుటుంబాలు ఉన్నాయో చేయి చూపించండి. అందరికీ ఉన్నాయి. ఈ రోజు నుంచి మా ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటాం అన్నోళ్ళు చేయి చూపించండి. ఓకే, వందనాలండి.
కుటుంబ ప్రార్థన అని చెప్పి మీ పిల్లల్ని విసిగిస్తున్నారు కాబట్టి కుటుంబ ప్రార్థన అనగానే మీ పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఏంటండి, పొద్దున్నే కుటుంబ ప్రార్థన చేసుకోవాలని వాళ్ళు టాయిలెట్కి వెళ్ళకుండా కూర్చోరా అంటే ఆడు ఒగ్గబెట్టుకొని కూర్చొని రేపు నుంచి కుటుంబ ప్రార్థన అంటే ఒకలా వెగటైపోతుంది. మీరు కుటుంబ ప్రార్థన గంటన్నర 2 గంటలు చేయక్కర్లేదండి. ఈవెన్ 10 minutesతో స్టార్ట్ చేయండి చాలు. 5 నిమిషాలు స్టార్ట్ చేయండి చాలు. పిల్లలందరినీ పిలవండి, రేపు ప్రార్థన రెడ్రా ఎస్ఐ నాయన మా బిడ్డలందరూ దీవించి ఈ రోజంతా కాపాడు ఆమె అయిపోయింది వెళ్ళండి రా అని చెప్పండి. అంటే రేపు 2వ రోజు మళ్ళీ పరిగెత్తుకుంటూ వాళ్ళే వస్తారు, నువ్వు పిలవక్కర్లా. 2వ రోజు 10 నిమిషాలు చేయి, 3వ రోజు 15 నిమిషాలు చేయి, 4వ రోజు అరగంట చేయి. రోజుకు ఒకళ్ళు బిడ్డలకు చేత ప్రార్థన చేయించు. అందరు రాకపోతే ఎవరు వస్తారో వాళ్ళు వచ్చి కూర్చోండి. ఆయన రాడండి, ఆయన రాకపోతే నువ్వు కూర్చో, నువ్వు ప్రార్థన చేయి, అప్పుడే ఆయన వస్తాడు. ఆమె రాదండి, వంటగదిలో ఉంటుందండి ఎప్పుడు, ఆమె రాకపోతే నువ్వు కూర్చో, ఆమె అప్పుడే వస్తుంది ఇంటికి. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటే దేవదూతలు మీ ఇంటి చుట్టూ ఉంటాయి. ఏంటండి, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతున్నప్పుడు దురాత్మలు దెయ్యాలు జొరబడాలని కాచుకొని కూర్చుంటాయంట. కిటికీల్లో దూరదామని, తలుపుల్లో దూరదామని, సందుల్లో దూరదామని, రోగాలు వ్యాధులు సాతాను శక్తులు దూచుకొని ఉన్నవి నువ్వు ఎప్పుడైతే కుటుంబంగా యేసయ్యా అన్నావో అవన్నీ బొయ్యి పారిపోతాయి అంటే దేవుని దూతలు నీ ఇంటి చుట్టూ, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును. కాబట్టి నీ ఇంటిని ఒక ప్రార్థనా స్థలంగా మార్చు. లుదియా ఒక ప్రార్థనా స్థలంగా మారింది. అంతేకాదు, వారు ఒకరోజు రోడ్డు మీద సువార్త చెప్తూ వెళ్తుండగా ఒక పూతోను అని దయ్యం పట్టిన ఒక స్త్రీ ఏం చేసిందో చూడండి. 16వ స్థలం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళిచుండగా, ఎక్కడ, లుదియా ఇంటి దగ్గర, పుతోను అను దయ్యం పట్టినదై సోద చెప్పుటకు తన యజమానికి బహు లాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురు వచ్చాను. ఆమె పౌలును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించుదురని కేకలు వేసెను. సరిగ్గా అర్థం చేసుకోండి. దెయ్యం పట్టిన స్త్రీ దేవుని సేవకుల్ని చూసి ఏమంటుంది? వీళ్ళు చెప్పిన మాటలు వినకండి అందా? ఏమంటుంది? వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరు రక్షణ మార్గాన్ని మీకు ప్రకటిస్తారు. దెయ్యాలకు అన్నీ తెలుసండి. తెలుసా తెలీదా? యేసు ప్రభువు నమ్ముతున్న వాళ్ళు ఎవరో చేయొద్దండి. మంచిది. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి అంట. నువ్వు నమ్మటంలో పెద్ద గొప్ప ఏంటి? దెయ్యాలు నమ్మి వణుకుతున్నాయంట. మనం నమ్ముతున్నామంటున్నా, మన ఇష్టం బతుకుతున్నాం. మళ్ళీ దేవుణ్ణి నమ్ముతున్నామంటున్నావు, దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. దెయ్యాలకు తెలుసు. యేసు ప్రభు వస్తుంటే ఆ దరార్సిన దెయ్యం పట్టినోడు అన్నాడు, ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీకు నమస్కారం, నాతో నీకేం పని, నన్ను వదిలేరా బాబు. ఇక్కడ ఇదిగో వీరు దేవుని సేవకులు, వీరు రక్షణ సువార్తను ప్రకటించారు అంటే పౌలు గారి కాలర్ ఎగరేశారా అంటే, గారి కాలర్ లేదు, అంగి వేసుకున్నాడు ఆయన. ఏంటండి? అవును, వినండి దెయ్యం చెప్పిన మాట, వినండి మేము చెప్పిన మాట అన్నాడా? అదేంటో ఈ రోజున పాస్టర్ గారులు కొంతమంది దెయ్యాల చేత పొగిడించుకోవడానికి ఆశపడి ఉన్నారు. ఏంటండి దెయ్యాలు పొగడతాం ఏంటి? నిన్ను దెయ్యాలు నిన్ను ఉబ్బిస్తే తబ్బిచ్చేయి తల్ల కిందులు అయిపోతేట. అరే 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 కొంతమంది మనుషులండి ఊరకే పడరు, వాళ్ళకి ఉబ్బిస్తుంటే వాడికి బాగా తెలుసు సైతానికి. ఏంటండి, డిఎల్ మోడీ గారు ఒకసారి ప్రసంగం చేసిన తర్వాత ఆయన మోకాళ్ళ మీద ప్రసంగం అయినండి 1 నిమిషం మోకరించేవాడంట. ఆ మోకరించినప్పుడు సైతాన్ వచ్చి, అబ్బా ఇవాళ వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు సార్ అందంట. నాకు ముందే తెలుసులే పా అన్నాడంటే, నాకు ముందే నువ్వేంది నన్ను పొగిడేది? ఏంటండి, సైతాను పొగిడినప్పుడు దానికి లొంగకండి. సైతాను మనుషుల ద్వారా పొగిడిస్తాడు. నువ్వు సార్ నీవు దేవుని కుమారుడు అని నమ్ముచున్నాను అన్నాడు పేతురు. నేను మనుష్య కుమారుడు పాపుల చేతులకు అప్పగించబడతారు, సిలువ వేస్తారు, నేను మరణిస్తానంటే ప్రభా ఇది నీకు దూరమగునుగా అంటున్నాడు. మళ్ళీ అదే నోటితోటి సైతానా ఏమన్నాడు? వెనక్కిపో అన్నాడు. ఏమంటే సైతాను ఎవరు, దేవుడు ఎవరు, పరిశుద్ధాత్మేది, దురాత్మేది, దేవుని చిత్తమేది, మన ఇష్టమేది అని మనం విచక్షణ తెలుసుకోవాలి. ఆ దెయ్యాలు పొగుడుతుంటే పౌలు ఊరుకోలేదు. ఏం చేశాడో చూడండి. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండను కనుక పౌలు వ్యాకులపడి, సంతోషపడి కాదు బాధపడి, ఇది ఎక్కడ దాపురించింది,
ఏమెక్కడ నన్ను పొగుడుతున్నారు, ఇళ్ళ మీద నన్ను ప్రసిద్ధి చేస్తున్నారు అని చెప్పి ఏం చేశాడు? దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపించుచున్నామని ఆ దయ్యముతో చెప్పగా వెంటనే ఆమె ఆ దయ్యమును వదిలిపోయెను. దయ్యాలు వెళ్ళగొడుతున్నాం ఈ రోజున. దయ్యాలు వెళ్ళగొడతాం పెద్ద షో చేయక్కర్లేదండి. చాలా దయ్యాలు వెళ్ళగొట్టడానికి నాకు దేవుడు ఆయా సమయాలలో ఆ పరిస్థితుల్లో కావాలని కాకుండా ఆయా పరిస్థితుల్లో దయ్యాలను వెళ్ళగొట్టడానికి ప్రభువు సహాయం చేశాడు. దేవుని వాక్యం లేని చోట, ఎండిన ఎడారుల్లో, స్లమ్స్లో, త్రాగుబుడు, పాపము, వ్యభిచారం ఎక్కువ ఉన్న చోట ఎక్కువ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి, దురాత్మ సమూహాలు తిరుగుతూ ఉంటాయి. మనలాంటి పచ్చటి ప్రదేశాల్లో కొంచెం తక్కువ, కానీ అటుపక్క ఎండిన ఎడారు స్థలాలకు వెళ్తే, ఒకప్పుడు ఆ సోమశిల ప్రాజెక్ట్ లేనప్పుడు ఉదయగిరి నెల్లూరు జిల్లాలో ఉన్న కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే ఆ కొండల్లోనికి వారం అక్కడున్న వాళ్ళు కొంతమంది హాస్పిటల్ కానీ మాకు మెడ్రాస్ తీసుకొచ్చేవాళ్ళు. హాస్పిటల్లో డాక్టర్ పరీక్ష చేసి ఏ జబ్బు లేదనేవాళ్ళు. ఆ తర్వాత మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళలో నుంచి భయంకరమైన దెయ్యాలు బయటపడి. కానీ యేసు ప్రభు నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టడం గొప్ప అద్భుతం కాదండి, అది సర్వసాధారణం. ఒకళ్ళు వచ్చి చెప్పారు, ప్రభా మేము నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టాము నాయనా అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? దెయ్యాలు వెళ్ళగొట్టామని సంతోషపడకండి అయ్యా, మీ పేర్లు జీవగ్రంథంలో రాసి ఉన్నాయో లేదో అది తెలుసుకొని సంతోషపడండి. ప్రభా మన గ్రూపుకి చెందనివాడు వేరేవాడు ఎవడో నీ నామాన్ని ఉపయోగించి స్వస్థతలు చేస్తున్నాడు, దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, వాళ్ళని నేను ఆపుచేశాను అంటే చేసుకోనివయ్యా. మనకు విరోధి కానివాడు మన పక్షంలో ఉన్నవాడే అన్నారు. అంటే యేసు ప్రభుతో ఉండనోళ్ళు కూడా దెయ్యాలు నిలగొడతారు, యేసు ప్రభుతో సహవాసం లేనోళ్ళు కూడా యేసునామాన్ని ఉపయోగించుకొని ఆయన పేరు చెప్పుకొని ఏవేవో చేస్తారు. ఎందుకంటే యేసయ్య నామంలో అంత శక్తి ఉంది. ఏమంటే ఈ మధ్య కొంతమంది మినిస్టర్ గారు అబ్బాయినని, మినిస్టర్ గారు బావమరదనని చెప్పుకొని కొన్ని ఫోటోలు తీసి కొంతమందిని మోసం చేశారని ఎన్నో చోట్ల వింటున్నాం. చూసారా? ఒక పేరు వాడుకొని ఏదో చేయటం అనేది గొప్ప విషయం కాదు. దయ్యాల చట్టిన వాడిని విడిపించినప్పుడు ఆ యజమానులకు కోపం వచ్చిందంట. ఆమె చేత సోది చెప్పించుకొని డబ్బులుగా చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ వ్యాపారం పోయిందని బాధపడి వీళ్ళ మీద అనవసరంగా నేరాలు మోపి వీళ్ళిద్దరిని బందీగృహంలో వేయించి బాగా కొరడాలతో వాళ్ళని వస్త్రాలు తీసివేసి కొరడాలతో వాళ్ళని కొట్టించి చెరసాల్లో పెట్టించారంట. దేవుని చిత్తం కాదేమో రా బాబు, ఈ ఊరు వచ్చాం మనం, అనవసరంగా దెబ్బలు తిన్నామే, అయ్యయ్యో దేవుని చిత్తం తెలుసుకోకుండా వచ్చాం, దేవుని చిత్తం అనుకొని వచ్చాం, దెబ్బలు తగిలాయే, వెళ్ళిపోదాం ఈ ఊరు నుంచి అని అనుకోలేదు వాళ్ళు. మనమైతే అట్ట అనుకుంటాం. ఏమండి, దేవుని చిత్తం చేసేటప్పుడు చిన్న ఆటంకం వస్తే, చిన్న కష్టం వస్తే, చిన్న నష్టం వస్తే వెంటనే అబ్బా నేను ఈ చిత్తం చేయలేను, దేవుని చిత్తం చేయలేను, ఈ దేవుని చిత్తం కాదేమో అనుకుంటాం. కానీ ఆ బాగా కొట్టి ఆ చెరసాల్లో పెడితే, ఆ రోజుల్లో చెరసాలలు గబ్బు కొడుతుంటాయండి, ఎలుకలు తిరుగుతూ ఉంటాయి, కుళ్ళిపోయిన వస్తువులు ఉంటాయి, భయంకరమైన వాసనతో ఉంటుంది. వాళ్ళకి కాళ్ళకి చేతుళ్ళు సంకెళ్ళు వేసేసి వాళ్ళు కనీసం దోమ కుడితే తుడుచుకోవడానికి లేకుండా, కదలటానికి మెదలటానికి లేకుండా బొండాల్లో వాళ్ళ చేతులు పెట్టి సంకెళ్ళు వేసి కట్టి చెరసాల్లో పెడితే ఆ రాత్రి అంతా ఏం చేశారండి వాళ్ళు? తెలిస్తే చెప్పండి. ఈ మాత్రం ఉక్కపోసిన దానికే కూర్చోలేక చేస్తున్నారు. చెరసాల్లో మిమ్మల్ని కాళ్ళు చేతులు కట్టేసి పడేస్తే ఏం చేస్తారు? అందుకే దేవుడు ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. అది కథ. చెమట గారుతుంటే అయ్యో చెమట గారింది, పిచ్చోడా, చెమట గారితే నీకు బీపీ షుగర్లు కంట్రోల్ అవుతాయి, చెమట గారితే నీకు ఆరోగ్యం అని వైద్యులు చెప్తున్నారు. ఎప్పుడు చూసినా ఏసీ రూమ్లో కూర్చొని ఆ లోపట ఉన్న కల్మషం అంతా గడ్డలు కట్టి నరాల బలహీనత ఏంటండి, తిన్నది అరగదు, ముద్ద తింటే ముద్దలాగే ఉంటుంది అక్కడ, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినట్టు. ఏంటండి, లంగ్స్ అన్నీ ముడుచుకుపోయే ఉంటాయి, ఊపిరి ఆడదు, అది ముడుచుకుపోయిన వలన ఇంకంతే ఎప్పుడు అట్టగా ఉంటావు. ఎంత మంచి చెమట కార్చి నువ్వు ఆహారం తిందు అన్నాడు ప్రభు. చెమట గారిస్తే మంచిదే. చిన్న కష్టం వస్తే చెమట కార్చాల్సి వస్తే, కన్నీరు కార్చాల్సి వస్తే, కొంచెం నొప్పి తట్టుకోవాల్సి వస్తే, ఒక నింద పడాల్సి వస్తే భయపడకండి. కాళ్ళు చేతులు కట్టేసి బాగా కొట్టి వీపంతా మంట పడుతుంటే చెరసాల్లో పెడితే అర్ధరాత్రి వేళ
ఇది కూడా అర్ధరాత్రి అవుతుంది ఇప్పుడు. ఏం చేశారో వాళ్ళు అది మనం చెయ్యాలి. ఏం చేశారు వాళ్ళు? నేను కరెక్ట్గా చదువుతాను, ఉండండి. ఏం చేశారు వాళ్ళు? వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాయ నాలుకలు ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి తోసి వారి కాళ్లకు బొండా వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఏం చేశారు? ఏం చేశారు? ఏం చేశారు? ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరు. ఎందుకు నాయన నాకు ఈ శ్రమ, ఎందుకు నాయన ఈ కష్టం అట్ట చేశారా? హల్లెలూయా. నా నిమిత్తమై జనులను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. ప్రభువా, నీ కొరకు దెబ్బలు తినే భాగ్యం ఇచ్చావే. పౌలు గారికి అయితే భలే సంతోషం. ఎవరైనా ఈ మీద కొడితే చాలు అబ్బా 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 అనేవాడు. ఏంటయ్యా అంటే, యేసు ప్రభుని కొట్టారు, నన్ను కొట్టారు, అబ్బా అబ్బా. అబ్బే, ఈరోజు అట్ట ఎక్కడుంది మనకి? యేసు ప్రభువుని తిన్న దెబ్బలు, ఆయన శ్రమానుభవంలో సమానుభవం పొందే భాగ్యం నాకు దొరికిందే. క్రీస్తు నిమిత్తమై శ్రమ పడటం ఎంత భాగ్యం అని ఆనందంగా స్తుతిస్తూ కీర్తనలు పాడుతున్నారంటండి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. మరి వాయిద్యాలు వాయించేవాళ్ళు లేరు కదా, అందుకని ఆ బొండాలు ఉన్నాయి కదా చేతులకి, చక్కలో దేవుణ్ణి స్తుతించుడి, డమ్ 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 డమ్, కాళ్ళ గిల్ 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 డమ్ డమ్ గిల్ 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 డమ్ డమ్ గిల్ గిల్ గిల్. ప్రార్థన చేస్తుంటే, వీళ్ళు పాటలు పాడుతుంటే పరలోకమే కదిలిపోయింది. ఆ చెరసాలంతా ఊగుతుందంట. చెరసాల ఏమవుతుంది? ఊగుతూ ఉంది. తలుపులు తెరుచుకుని తాళగప్పలు ట్రక్ ట్రక్ టింగ్ ట్రక్ ట్రక్ ట్రక్. పాట పాడుతుంటే మ్యూజిక్ అయిపోయిందండి. తాళాలు ఊడిపోతున్నాయి, తలుపులు తెరుచుకుంటున్నాయి, చెరసాల సంఖ్యలన్నీ ఊడిపోతున్నాయి. ఆ అద్భుతం జరుగుతుంది. అక్కడ భూకంపంలాగా ఆ తలుపులన్నీ అదురుతున్నాయి. అక్కడ మ్యూజిక్ ఎలాగుందంటే మొత్తం ధన్ 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 అంటుంది. నిద్రపోయేవాళ్ళు లేచి వచ్చాడు. ఎవడైనా పౌలుని కొట్టాడు చూడండి, చెరసాలలో పెట్టించి జాగ్రత్తగా చూసుకోమని జైలు అధికారికి చెప్పాడు చూడండి. ఆయన సడన్గా వచ్చి చూసేటప్పటికి తలుపులన్నీ తెరుచుకొని ఉన్నాయి. చెరసాల తలుపులన్నీ తెరుచుకొని ఉన్నాయి. బొడ్ల తడుగుంటే మొత్తం తాళాల గుర్తు ఇక్కడే ఉంది. అరే, తాళాలన్నీ నా దగ్గర ఉన్నాయి, తాళాలన్నీ ఎవడు పగలగొట్టాడు, తలుపులన్నీ ఎలా తెరుచుకున్నాయి? అయిపోయింది నా పని. ఒక్క రోమన్ సామ్రాజ్యంలో ఒక్క సైనికుడిని వదిలేస్తేనే, ఒక్క దొంగను వదిలేస్తేనే కఠినంగా వాడిని శిక్షిస్తారు. ఇంతమంది పారిపోయారంటే ఇంకా నా పని అయిపోయింది. నా ఉద్యోగం పోవడం సరికాదు కదా, నాకు మరణశిక్ష విధిస్తారు, నా పని అయిపోయింది, నన్ను చిత్రహింస చేస్తాడు అని బాధపడిపోయి వేదనతో, ఆశ్చర్యంతో, ఆలోచన లేకుండా, ఏం చేయాలో తెలియకుండా కత్తి తీసుకొని ఇంకా చచ్చిపోదామని కత్తితో పొడుచుకోబోతున్నాడు. అంతలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నీకు ఏ హాని చేసుకొనుకో, నీకు నీవు ఏ హాని చేసుకొనుకో, మేమందరం ఇక్కడే ఉన్నాము, మేమందరం ఉన్నాము, నీకే హాని చేసుకొనుకో. ఈ రాత్రి మీకు దేవుడు అందించమన్న సందేశ సారం ఇదే. నీకు నీవు ఏ హాని చేసుకొనకుమో, నీకు నీవు ఏ హాని చేసుకొనకుమో. ఇశ్రాయేలు, నీకు సహాయకర్తనైన నన్ను కాదని నీకు నీవే హాని చేసుకుంటున్నావు. ఈ రోజున మనుష్యుడు తన్ను తానే నాశనం చేసుకుంటున్నాడు. అప్పులు తీర్చలేక, అవమానం భరించలేక ఫ్యాన్కి తాడేసుకొని చచ్చిపోయాము. ఏంటండి, ఏంటి? ఏదో చదువులేని వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు అయితే పర్వాలేదు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా, బాగా తెలివి ఉన్నోళ్ళు కూడా, సముదాయంలో గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా, అదేంటి ఈ రోజున చచ్చిపో ఛీ, ఎందుకు ఇచ్చిన బతుకు నీ బతుకు అనుకున్న వాళ్ళు ఎవరో చేయత్తమంటే ఎత్తుతారా?
పక్క వాళ్ళు ఏమని అనుకుంటారని బాధపడతారా? ఎదుకొచ్చిన బతుకు చచ్చిపోతాం అన్నోళ్ళు ఎవరన్నా ఉంటే చేస్తారా? మా సంఘం మా మీటింగ్లో కొంతమంది నమ్మకస్తులు ఉంటారు, చాలామంది అబద్ధికులు ఉంటారు, కొంతమంది నిజం చెప్పేవాళ్ళు ఉంటారు. చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే మీ బ్రతుకులు అనుకున్న వాళ్ళు చేయి చూపిస్తారా? ఓకే, వందనాలండి. ఏంటండి, మనుషుడికి ఒక జీవితం దేవుడు ఇస్తే, ఒక విలువైన జీవితాన్ని నీకు దేవుడు ఇస్తే, ఒకే జీవితం నీకు బతికి ఒక్కసారే బతుకుతావు నువ్వు ఈ లోకంలో. జైపాల్ అనేవాడు ఒక్కసారే పుట్టాడు, ఒక్కసారే బతుకుతాడు, ఒక్కసారే చస్తాడు. చచ్చిన తర్వాత ప్రభువుని నమ్మిన వాడైతే పరలోక రాజ్యంలో ఉంటాడు, లేకపోతే రెండవ మరణం అనే అగ్ని గంధకములతో మండే గుండంలో ఉంటాడు. ఈ జీవితాన్ని ఎంత శ్రేష్టమైనదానిగా వాడాలి. ఎందుకు చస్తావు? ఎందుకు చంపుతానంటావు? ఎందుకు విసిగిపోతావు? ఎందుకు కురిగిపోతావు? నీకు నీవు హాని చేసుకుంటావు. కొమ్మ మీద కూర్చున్న కొమ్మను నరికేవాడు ఏం చేస్తున్నాడండి? కొమ్మ మీద కూర్చొని కొమ్మ ఇటు పక్క కూర్చొని కొమ్మ అక్కడ నరుకుతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? వాడికి వాడే హాని చేసుకుంటున్నాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మీరు ఏమి విత్తుదురో దానినే కోయుదురో. ఈ రాత్రి ప్రభువు నీతో చెప్తున్నాడు, నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు. మేమందరం ఇక్కడే ఉన్నాం, మేమున్నాం. మీకోసం ప్రార్థన చేయడానికి పాస్టర్లు ఉంది, అందుకేనండి మేమున్నామో. దేవుని కృపలండి. నన్ను ఒక అన్నగా భావించి నా దగ్గర చాలామంది వారి గుండెలు విప్పి చెప్పినప్పుడు వాళ్ళతో పాటు ఏడుస్తాను. నేను వాళ్ళతో పాటు ఏడుస్తాను. ఐ ఫీల్ ఫర్ దెమ్, ఐ ప్రే ఫర్ దెమ్. వాళ్ళ కోసం నేను వాళ్ళు విడిపించాలి, దేవుడు అద్భుతం జరగాలని. వాళ్ళు విడిపించబడే వరకు చిన్న ప్రార్థన చేసి పంపించడం కాదు, వారు విడిపించబడే వరకు ప్రార్థన చేయాలని ఆశపడతాను. ఈ రోజున అలాంటి సేవకులుగా మనం ఉండాలి, అలాంటి సహోదరులుగా మనం ఉండాలి, అలాంటి విశ్వాసులుగా మనం ఉండాలి. ఒకవేళ నీవు హాని చేసుకోవటం లేదేమో, నీవు ఆశీర్వదించబడ్డావేమో, నీవు దేవుని కృపలో భద్రపరచబడ్డావేమో, నువ్వు దీవించబడ్డావు, నీ కుటుంబంలో సమాధానం ఉంది, నీ భార్య బిడ్డలతో నీవు ఆనందిస్తున్నావు, నువ్వు త్రాగుడి నుంచి విడిపించబడ్డావు, నీకు దేవుని మందిరం, దేవుని వాక్యం, దేవుని సన్నిధి తప్ప దురభ్యాసాలు లేవు. కానీ నీ చుట్టూ ఎంతోమంది హాని చేసుకునే వాళ్ళు ఉన్నారు, పాడైపోతున్న వాళ్ళు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, తాము నాశనం చేసుకుంటూ ఉన్నారు, బాధల్లో కష్టాల్లో కృంగిపోయి ఉన్నారు, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం నువ్వు అలాంటి వారిని ఇలాంటి మీటింగ్లు తీసుకొస్తే పరిశుద్ధాత్ముడు వారిని దర్శిస్తాడు కదా. మేము ఇక్కడే ఉన్నాం, నువ్వు హాని చేసుకోవద్దు అన్నప్పుడు అతనికి ఆశ్చర్యం వేసింది. ఏంటి, తలుపులు తెరవబడితే దొంగలు పారిపోకుండా ఉంటారా? తలుపులు తెరిచి ఉంటే, సంఖ్యలు ఊడిపోయి ఉంటే దొంగలు రూముల్లోనే ఉంటారా? చెప్పండి, ఉంటారా? ఉన్నారు. ఎందుకు? వాళ్ళందరూ మారిపోయారు. అక్కడ జరిగిన అద్భుతాన్ని చూసి వారి తలుపులు తెరుచుకోవటం, సంఖ్యలు విడవబడటం, పౌలు చేసిన ప్రార్థనా శక్తి, పాటలలో ఉన్నటువంటి శక్తి వారి గుండెల్లో జరబడి యేసు నామములో ఉన్న శక్తిని గ్రహించి వారికి విడుదల దొరికిందని సంతోషపడ్డారు. కానీ చెరసాల వదిలిపెట్టి పారిపోలేదు. ఒక మనిషి మనస్సు మారాలి, మతాలు మారటం కాదండి, ఊర్లు మారటం కాదు, ఒక పాపం నుంచి ఇంకో పాపానికి మారటం కాదు, షిఫ్ట్ అవటం కాదు, మనస్సు మారాలి. మనస్సు మారినప్పుడు, నీ మనస్సు మారినప్పుడు నీ చుట్టూన్న వారు నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకొని వారు హాని చేసుకోకుండా నీ సహాయాన్ని కోరుకుంటారు. అవును. ఈ రాత్రి నీవు రెండు విధాలుగా, ఒకరు హాని చేసుకునే వారిని ఆదరించేవారు. నువ్వు రెండిట్లో ఏదో ఒక కోవకి, ఒక పరిధికి చెందిన వ్యక్తిగా నీవు ఉండాలి. హాని చేసుకున్న పరిస్థితుల్లోనే ఉండాలి. నీవు రక్షించబడ్డ వ్యక్తివైతే హాని చేసుకుంటున్న వారిని ఆదరించేవాడిగా ఉండాలి. వెంటనే అడిగాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఆ చెరసాల అధిపతి ఆశ్చర్యపడ్డాడు, మోకాళ్ళ మీద పడ్డాడు. ఇంత గొప్ప దేవుడా యేసు ప్రభు, ఈయన నామంలో ప్రకటించావని నా చేతులతో నిన్ను కొట్టానే, నిన్ను బొండాలలో బిగించి చెరసాల్లో పెట్టానే, నీ దేవుడు ఇంత గొప్పవాడా? నన్ను చంపేయాల్సినోడు నువ్వు, నిన్ను కొట్టిన నన్ను చావాలని కోరుకోవాల్సినోడివి, నన్ను చావకుండా ఆపావే. ఈ చెరసాలలో ఇంత అద్భుతం జరిగిందే. ఈ యేసు ప్రభువుని ఇచ్చే రక్షణ పొందాలంటే నేనేం చెయ్యాలి?
ఏం చేయాలండి? రక్షించబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా రక్షించబడాలంటే? పాస్టర్ గారికి 10 రూపాయలు ఇచ్చి బాప్తీసం తీసుకుంటే రక్షించబడతావన్నారంట ఒక ఆయన. అవునా? ఏంటండి? రక్షించబడడానికి ఏం చేయాలి? ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. ఈ రాత్రి మనం అదే చేయాలి. మన ప్రభు మనల్ని రక్షించడానికి సమర్థుడు. ఇప్పటికే నీవు హాని చేసుకొని నీ బ్రతుకులో ఎన్నో విషయాల్లో నష్టపోయేవేమో. కొంతమంది అప్పుడప్పుడు చెప్తుంటారు, నేను 10 ఏళ్ల క్రితమే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఈ నష్టాలన్నీ కష్టాలన్నీ నాకు ఉండేవి కావండి. ఆ రోజు నేను ప్రభువుని నిర్లక్ష్యం చేశాను, నా జీవితం వేస్ట్ అయిపోయిందని అనేకులు చెప్పడం నేను విన్నాను. ఈరోజు వాయిదా వేయకండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దీవించే దేవుడు నీకుండగా హాని చేసుకోవలసిన పనేమి నీకేముంది? నిన్ను ఆశీర్వదించి నిన్ను విడిపించి నిన్ను ఆదరించి నీవు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చే ప్రభువు నీకుండగా నీ బాధలు తలంచుకొని కుమిలిపోవలసిన అవసరత నీకేమీ లేదు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడదామండి. ఈ రోజున ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని వింటున్న మీరు యోగ్యులుగా ఉన్నారా? ఇప్పటికే అవస్థలు పడుతున్నారా? అప్పుల్లో ఉన్నారా? జబ్బుల్లో ఉన్నారా? సమస్యల్లో ఉన్నారా? అందరం కళ్ళు మూసుకుందాం. మన 2 చేతులు పరం వైపెత్తి ప్రార్థన చేసుకుందాం. అయ్యా యేసయ్యా, నా బ్రతుకునొక్కసారి చూడయ్యా. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. నీవు హాని చేసుకుంటున్నావు, నువ్వు తప్పుదారిలో ఉన్నావు, నువ్వు నాశనానికి పోతున్నావు. మేలుకో, ఆగి ఆలోచన చేయి. ఎలా ఉంది నా బ్రతుకు? ఎలా ఉంది నా జీవితం? ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు నా బ్రతుకు యొక్క గమ్యమేంటి? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నా జీవితంలో, నేను సాధించిందేంటి అని ఆలోచన చేయి. కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు, సంపాదన అంతా చెల్లి సంచిలో వేసినట్లుగా సమస్తమును పోగొట్టుకుంటున్నావు. తింటున్నావు, కడుపు నిండటం లేదు. వస్త్రాలు కొనుక్కుంటున్నావు, చలాగటం లేదు. ఇల్లు కట్టుకుంటున్నావు, సమాధానంగా నిద్రపోవటం లేదు. ఒక్కసారి రాత్రి ఆలోచన చేయి. బాగున్నాను అనుకుంటున్నావా? అప్పుల్లో ఉండి వడ్డీలు కట్టుకుంటూ నేను బాగున్నాను అనుకుంటావేంటి? అయ్యో, నీ అప్పు నిన్ను ముంచే రోజు వస్తుంది. నీవు దిక్కు లేక అరిచే రోజు వస్తుంది. నీకు నీవు హాని చేసుకోవాలని సాతాను నిన్ను ప్రేరేపించే రోజు వస్తుంది. ఇప్పుడే నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. ప్రతి ఒక్కరూ 2 చేతులు పైకెత్తి స్వరమెత్తి ఒక్క మాట యేసయ్యతో మాట్లాడండి. నేను ప్రార్థన చేయటం కాదు, మీరు ప్రార్థన చెయ్యండి. నీ ప్రార్థన దేవుడు వింటాడమ్మా. హాని చేసుకుంటున్న నీ భర్త కొరకు ప్రార్థన చేయమ్మా. నాశనానికి వెళ్తున్న నీ కుటుంబం కొరకు మొరపెట్టుకో అయ్యా. జీవితంలో ఆశీర్వాదం లేదని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పుకొని ఆ దేశం ఈ దేశం పోదాం అనుకుంటున్నావే కానీ యేసయ్య పాదాల దగ్గర బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఉన్నాయని, ఆయన నమ్మిన వారికి ఏ మేలు కొదువు కాదని నమ్మవా? నమ్మవా? సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగా ఉంటాయి కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు ఉండదన్న చెప్పిన దేవుని మాటను నమ్మవా? అప్పుల్లో ఉన్నావు, అవస్థలు పడుతున్నావు, ఒంటి నిండా జబ్బులే, కూర్చోలేవు, నిలబడలేవు. ఎన్ని విధాల నీ సంపాదన అంతా వైద్యులకు వెళ్ళిపోతుంది. ఇంకా మారవా? ఇంకా నీ స్థితి గ్రహించుకునవా? ఇంకా నిన్ను నీవు పాడు చేసుకుంటున్నావన్న సంగతిని గుర్తించవా? చచ్చిపోదాం అనుకుంటున్నావా? కృంగిపోతూ కూర్చుంటున్నావా? నిన్ను నీవే తిట్టుకుంటూ కూర్చుంటున్నావా? నిన్ను నీవే శపించుకుంటూ కూర్చుంటున్నావా? అక్కర్లేదు, యేసయ్య ఉన్నాడు నీకోసం. మనుషులు విడిచిపెట్టినా, నీ భర్త విడిచిపెట్టినా, నీ బిడ్డలు విడిచిపెట్టినా నిన్ను చేరదీసే యేసయ్య ఉన్నాడు. నిన్ను ఆదరించే ప్రభు ఉన్నాడు. నిన్ను ఆశీర్వాదకరంగా చేసే దేవుడు ఉన్నాడు. నమ్మండి.
నా భార్యకి రాదు, నా ఇంటికి పుట్టింటి కాడి నుంచి రావటం లేదు, నా కుటుంబం విచ్ఛిన్నమైపోయిందని విసిగిపోయిన సహోదరుడా, కోర్టులకు వెళ్తావా? కోర్టులకు వెళ్తే నీ సమస్యలు ఎక్కువ అవుతాయి తప్ప తాయి సరిపడవు. ప్రభు దగ్గరికి వెళ్ళు. ఆయన మన న్యాయాధిపతి, ఆయన న్యాయం చేసేవాడు. విడివబడిన భార్య పక్షంలో ఆయన ఉత్తరవాదిగా ఉంటాడమ్మా. నీ భర్త నీకు అన్యాయం చేస్తే దిగులు పడకు, యేసయ్యకు మొరపెట్టు. నీ భర్తను ఒక నూతన సృష్టిగా చేసి నీ కుటుంబాన్ని కడతాడు. విరిగిపోయిన కుటుంబాలు కట్టేవాడు దేవుడు. నా కుమారుడు నా మాట వింటం లేదు, యవ్వనేచ్ఛల వెంటబడి తిరుగుతున్నాడు, ఇలాంటి మీటింగ్కి బామ్మంటే రాలేదు, నా బిడ్డకి మారడా అని దుఃఖపడుతున్న తల్లి మొర్రపెట్టు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా నీ కుమారుడు తిరిగి వచ్చి నిన్ను క్షమాపణ అడుగుతాడు, నీతి కలిగి జీవిస్తాడు. ఏమనుకుంటున్నారు యేసయ్య అంటే? ఒట్టొట్టు దేవుడు అనుకుంటున్నారా? మాటలు కబుర్లు అనుకుంటున్నారా? శక్తి కలిగిన దేవుడు ఆయన. మనుషుల హృదయాలను మార్చగలిగిన దేవుడు ఆయన. పాప బంధకముల నుండి విడిపించేవాడు యేసు ప్రభు. నమ్మండి, నమ్మండి. యేసు ప్రభు భక్తుని అంటున్నావు, పాప బంధకాల్లోనే ఉంటున్నావు, దిగులు చింతల్లోనే ఉంటున్నావు, సమస్యలు చిక్కుల్లోనే ఉంటున్నావు. నీ జీవితాన్ని యేసయ్యకి అప్పచెప్పలేదు. రేపు ఈ రాత్రి అప్పచెప్పు, ఈ రాత్రి అప్పచెప్పు. నా హృదయ సింహాసనం మీదకు రా నాయనా, నా హృదయ సింహాసనం మీదకు రా ప్రభువా. నీవే నా అధిపతివి, నా రాజువి, నా ప్రభువి. నా స్టీరింగ్ పట్టుకొని, నా హృదయాన్ని పట్టుకొని నేను ఎట్టుపోవాలో నన్ను నడిపించు, నేనేం చేయాలో నాకు నేర్పించు అని అడుగు. అడుగు, అద్భుతాలు చూస్తావు నీ జీవితంలో. ఆయన పచ్చిక గల చోట నడిపిస్తాడు, శాంతికరమైన జలముల చేత నడిపిస్తాడు, నిన్ను తృప్తిపరుస్తాడు, నీ అవసరతను తీరుస్తాడు, కృపాక్షేమములు నిన్ను వెంటాడుతాయి. నీ గిన్నె నిండి పొర్లే అనుభవం నీకుంటుంది. లేమి లేని జీవితం నీకు దేవుడిస్తాడు. యేసయ్యను నమ్మండి, నమ్మండి. అయ్యా, రక్షణ పొందడానికి నేనేం చేయాలయ్యా? ఈ పాపాల నుంచి బయటపడడానికి నేనేం చేయాలయ్యా? ఈ పాడు బ్రతుకు మార్చుకోవడానికి నేనేం చేయాలయ్యా? ఈ అప్పుల కోపంలో నుండి బయటపడటానికి నేనేం చేయాలయ్యా? నేనేం చేయాలయ్యా ఈ దరిద్రపు జీవితంలో నుంచి బయటపడటానికి? ఒకే మాట, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు నమ్మికుంచు. నా యేసయ్య నన్ను మారుస్తాడు, నా యేసయ్య నన్ను క్షమిస్తాడు, నా యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు, నా యేసయ్య నా జీవితంలో పరిశుద్ధతనిస్తాడు, నన్ను ఆయన కుమారుడిగా స్వీకరిస్తాడు అని నమ్ము, 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 నమ్ము. నమ్మట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యము. క్షమించే ప్రభువు నీ ముందున్నాడు. అయ్యా, నన్ను క్షమించు, అయ్యా నాకు సహాయం చేయి, అయ్యా నా జీవితంలో తృప్తి లేదయ్యా, సమాధానం లేదయ్యా, ఎందుకు బ్రతుకుతున్నాను నాకు అర్థం కావటం లేదయ్యా, ఈ బాధను తట్టుకోలేకపోతున్నాడు, ఈ వ్యాధులతో బతకలేకపోతున్నాడు, ఈ సమస్యలను భరించలేకపోతున్నాడు, ఈ చిక్కుల్లో నుంచి బయటపడలేకపోతున్నాడు, అంతకంతకి హీనస్థితిగతగా జారిపోతున్నాడు. అయ్యా నాకు సహాయం చేయవా, అయ్యా నాకు సహాయం చేయవా, అయ్యా నాకు సహాయం చేయవా అని ఆయన పాదాల దగ్గర నీ గుండె పగలగొట్టమ్మా, నీ గుండెను పగలగొట్టు సహోదరుడా. నీ గుండెను ఆయన సన్నిధికి సమర్పించు. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయుడు. నలిగిన హృదయం కలిగిన వారికి ఆయన ఆసన్నుడుగా ఉంటాడు. ఈ రాత్రి నీ గుండెల్లోనికి రావాలని, నిన్ను క్షమించి నీ జీవితమును ఆశీర్వాదకరంగా చేయాలని ఆశపడుతున్నాడు ఆ చెరసాలాధిపతి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినప్పుడు తన ఇంటి వారందరూ రక్షించబడ్డారు. ఏ సేవకులనైతే ఆయన కొట్టి హింసించి దూషించాడో ఆ సేవకులను తన ఇంటికి తీసుకుని వెళ్ళి వారికి ఆతిథ్యం ఇచ్చాడు. వారి గృహములో దేవుని ఆనందము సంతోషమును అనుభవించాడు. ఈ రాత్రి ఇక్కడ వచ్చిన మీరందరూ మీ గృహాలకు తిరిగి వెళ్ళినప్పుడు అవేమాత్రము నరక కోపాలుగా కాక, పాప నిలయాలుగా కాక, అసమాధాన స్థానాలుగా కాక, అవి పరలోకపు సన్నిధిని, సమాధాన సంతోషాలను అనుభవించే నిలయాలుగా ఉండినట్లు నీ యేసయ్య నీతో పాటు నీ ఇంటికి వస్తాడంటున్నాడు. జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు అతడు త్వరగా దిగి ఆయన్ను చేర్చుకుని తన ఇంటికి తీసుకుని వెళ్ళినట్లుగా ఈ యేసయ్యని రాత్రి మీ గృహాలకు తీసుకుని వెళ్ళండి. ఈ ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలను మీ జీవితాల్లో అనుభవించండి.
కొద్ది క్షణాల్లో ఆశీర్వాద ప్రార్థన చేస్తున్నాను. ఇంకా కొందరు నోరు తెరవలేదు, ఇంకా కొందరు గుండె కదలలేదు. ఈ రాత్రి నీ గుండెను కఠినపరుచుకోవద్దు. యేసు ప్రభు నిన్ను క్షమించడానికి, నిన్ను నూతన సృష్టిగా చేయడానికి, నీ జీవితంలో నీవు ఆశించిన, నీవు ప్రయాసపడి సంపాదించుకోలేని ఆశీర్వాదాలతో నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నోరు తెరిచి, ప్రభువా నా స్థితి ఇది, అప్పుల్లో ఉన్నాను, రోగాలతో ఉన్నాను, సమాధానం లేని పరిస్థితిలో ఉన్నాను, దురభ్యాసాలకు బానిసగా ఉన్నాను, భక్తిహీనతలో ఉన్నాను, దేవుణ్ణి మరిచిన స్థితిలో ఉన్నాను, నన్ను క్షమించయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకుని ఆయన అన్నవారు మీ కుడి చేతి చూపించండి. ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసి ఈ కూడికను ముగించబోతున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చేతులెత్తి, నా ప్రభువా నన్ను క్షమించు, నా ప్రభువా నా హృదయంలోనికి రా, నా ప్రభువా నీ కొరకు జీవిస్తారని తీర్మానములు చేసుకుంటున్నా ప్రతి వారిని నీ పరిశుద్ధాత్మతో అభిషేకించుచున్నాము నాయన. ప్రతి విధమైన పాపపు బంధకముల నుండి, ఇనప గొలుసుల నుండి, సంఖ్యల నుండి బంధించబడిన వారిని విడిపించడానికి ఈ లోకంలోనికి వచ్చావు గనుక నీ విడుదల ప్రకటిస్తున్నాము. తాగుబోతులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. వివాహమై 10 ఏళ్ళైంది, 13 ఏళ్ళైంది, 15 ఏళ్ళైంది, మా గర్భఫలం లేదని ఎందరో రాత్రి ప్రార్థనకు వచ్చారయ్యా. మూయబడిన ప్రతి గర్భమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరచున్నాము నాయన. చక్కటి బిడ్డతో మరుసటి సంవత్సరం వచ్చి వారు నీ సాక్షులుగా నిలబడటకు సహాయం చేయము. ఆటంకపరచు ఆత్మలను, బంధించు ఆత్మలను, సాతాను శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము. పరిశుద్ధాత్మ ప్రభావము మా జీవితాలలో, మా కుటుంబాలలో నిలిచి ఉండడానికి సహాయం చేయము. ఈ రాత్రి నీ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు నీ జీవ గ్రంథంలో రాసుకొని ఆయన, నీ చిత్తములోనే మేము ఈ తణుకు మీటింగులకు వచ్చి ఉన్నామని, నీ ఉద్దేశంలోనే నీవు ఇక్కడికి మమ్మల్ని రప్పించావని, నీవు కోరుకున్న వారిని, నీవు అనుకున్న వారిని, ఏర్పరచుకున్న వారిని ఈ స్థలంలో దర్శించావని, దీవించావని, రక్షించావని, స్వస్థపరిచావని నమ్ముచున్నాము నాయన. ఆత్మహత్య చేసుకోవాలని ఆ దురాలోచన నుండి విడిపించము. ఇతరులను చంపాలి అని ఆ కక్ష ద్వేషముల నుండి విడిపించము. అసూయ, దూషణ, ద్వేషము, కక్షలు, పగ, శరీరేచ్ఛలు, లోకాశలు అనే బంధకముల నుండి నీ నామములో కూడి వచ్చిన ఈ ప్రజలందరినీ విడుదల చేయించున్నాము తండ్రి. నా యేసయ్య నాలో ఉన్నాడు, ఆయన సంతోషంతో గంతులు వేయచ్చు. మేము తిరిగి మా స్థలములకు వెళ్ళుటకు సహాయం చేయండి. ఇంతవరకు సహాయం చేసిన దేవా, ఇక మీదట నీ సాక్షులుగా నీ రాకడ వరకు నిలిచి ఉండటానికి, ఆ భయంకరమైన ఉగ్రత దినములో మేమెవ్వరము నిలిచి ఉండకుండా నీ వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘములో ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని, ప్రతిదానికి ప్రతిఫలమిచ్చే దేవుడవు, మేము పడిన ప్రయాస వ్యర్థము కాదని కదలి వారినిగా స్థిరులుగా ఉండుటకు మరనేక స్థలాలలో ఇటువంటి కూడికలు ఏర్పాటు చేయుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.
హల్లెలూయా. పూనా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచిత్తమైతే ఈ జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా హాలిడే ఉంది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనందరము కూడి ఆయన్ని ఆరాధించటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను పూనాలో జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే సెషన్. రండి, పాల్గొనండి. హిందీ వారు, తమిళ వారు, తెలుగు వారు, ఈవెన్ మలయాళం ఆర్ కన్నడ భాషలో మాట్లాడే వారందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ఇవ్వబడుతున్నటువంటి వర్తమానాలు, టీవీ ప్రోగ్రామ్స్ అనేకులు మీరు వీక్షిస్తున్నారు. పూనా లాంటి పట్టణంలో అన్ని భాషల వారు ఉన్నారు. మీ అందరి కొరకు అన్ని భాషల వారిని, అన్ని జాతుల వారిని ప్రభుత్వం రక్తం ఇచ్చి కొన్నాడు కనుక మనందరం ఏకముగా కూడి దేవుణ్ణి మహింపరచడానికి, దేవుడు చేసిన మేళ్లను గురించి ఆయన్ని ఘనపరచడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడానికి ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని, ఫ్రెండ్స్ని కూడా ఆహ్వానించండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీ కొరకు ప్రార్థించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. చిన్నగా గమనించండి, YMCA ఇంటర్నేషనల్ సెంటర్, న్యూ రాష్ట్రపేట్, నియర్ క్వార్టర్ గేట్, పూనా. మరిన్ని వివరాలు కావాలంటే ఈ కింద పడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి.